సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. క్రియలు ఆశ్చర్యకరము, నీ నామమునే కీర్తించెదను, నీకు నమస్కరించెదను, నీకు నమస్కరించెదను. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఇది చాలా పాత పాటనే, ఒకవేళ మీ మొబైల్లో సెర్చ్ చేసి దొరుకుతుండవచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఆకాశములలో మహిమా, భూమి యందు నీ నామ ప్రభావము. కలిసి గట్టిగా పాడదాం వెనకాల. ఆకాశములలో మహిమా, భూమి యందు నీ నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా, సాగిల పడి పూజించుడి, సర్వోన్నతుడు యెహోవా, సాగిల పడి పూజించుడి, ఇలాగు దేవుని స్తోత్రించుడి, ఇలాగు దేవుని. నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదను, నీకు నమస్కరించెదను, నీకు నమస్కరించెదను. ప్రైజ్ ది లార్డ్. సర్వలోక నివాసులు, సామంతులేమి, ధనికులేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనులేమి, చిన్నవారేమి, అందరూ కూడా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. పాడదాం. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో, పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతా స్తుతి చెల్లించుడి, పరిశుద్ధాత్మను కృతజ్ఞత స్తుతి అర్పించుడి, కృతజ్ఞత స్తుతి అర్పించుడి, ఇలాగు దేవుని. స్వరమెత్తి పాడదాం. ఇలాగు దేవుని నీ కార్యములు గంభీరములు,
ఆదరించేవాడు, మనకు ఆధారముగా ఉన్నవాడు, రక్షణ కలగ చేసిన వాడు. ఉత్సాహగానముతో దేవుని మహిమపరచుదాం. ప్రార్థనలాలించువాడు మన ఆశ్రయము ఆధారము. పాడాలి. ప్రార్థనలాలించువాడు మన ఆశ్రయము ఆధారము. రక్షణ కలిగించే ఉత్సాహగానము చేయుడి. ఉత్సాహగానము చేయుడి. ఇలాగు దేవుని స్తుతించుడి. ఇలాగు దేవుని స్తుతించుడి. నీ కార్యములు నీదు క్రియలో నీ నామమునే నీకు నమస్కరించెదను. నీకు నమస్కరించెదను. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి. సంతోష గీతము పాడాలందరూ కూడా వెనుకల పాడదాం. అందరూ కూడా సంతోష గీతం. సంతోష గీతము పాడుడి దేవుని నామము. ఇలాగు దేవుని ఇలాగు దేవుని ఇలాగు దేవుని. నీ కార్యములు నీదు క్రియలో నీ నామమునే నీకు నమస్కారం. కలిసి పాడదాం. నీకు నమస్కారం. మరొకసారి పాడదాం. నీకు నమస్కరించెదము. మీకు నమస్కరించెదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కూడా ఆమెన్ చెబుదాం. ఆమెన్. తల వంచి మీ చేతుల పైకెత్తి తల వంచి కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధించుదాం. సర్వలోక నివాసులు అందరు కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి వారందరము కూడా మహిమపరిచి ఆయనని ఘనపరిచేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ సమయము దేవునిని ఆరాధించే సమయము ప్రియులారా. అటు ఇటు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. యూ నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ గాడ్. దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. ఎంతవరకు వ్యక్తిగతంగా దేవుని స్తుతించాం, సమాజముగా సంఘముగా కలిసికట్టుగా ప్రభుని మహిమపరచుదాం, దేవుని ఘనపరచుదాం. మా యేసు నీకు వందనాలు. నీ పట్ల దేవుడు ఎన్ని మేలు చేశాడో ఒకసారి యోచించుకొని దేవుని ఘనపరచండి. ఒకసారి తలంచుకొని ఘనపరచండి, స్మరించుకొని దేవుణ్ణి ఘనపరచండి. అవును యేసయ్యా, నా పట్ల నువ్వు ఎన్నో మేలు చేశావు. అవి లెక్కించలేనంత ఉన్నతమైనటువంటి మేలు చేశావు ప్రభా. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, భయం లేదు యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. స్వరమెత్తి అందరము కూడా నాలో నీవు ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా,
స్వరమెత్తి గట్టిగా నీకే మహిమా స్తోత్రము ప్రభు నీకే వందనా Praise the Lord. Thank you, Jesus. Amen, amen, amen. Thank you, Lord. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. అవును కదా, నీ తోడుగా ఉన్నటువంటి దేవుడే. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. ఓ దేవా దేవా నీకే స్తోత్రం. స్వరమెత్తి పాడుదా. దేవా దేవా నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం. స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అవును యేసు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వ్యాధులతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, భారములో ఉన్నప్పుడు, కృంగినప్పుడు, వేసారిపోయినప్పుడు, గమ్యము కానరానప్పుడు, భవిష్యత్తు లేదు అని నువ్వు అనుకున్నప్పుడు, ఓటములు నిన్ను ఆవరించినప్పుడు, భయంకరమైన చిక్కులు నీ చెంత చేరినప్పుడు, యేసే కదా నిన్ను ఆదరించి బలపరిచి విడుదల చేసింది. సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చింది నా ప్రభువే. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నీ సత్యం అన్న
తోడు నీవు నా తోడే ఉన్నావయ్యా. నాకు దిగులేలా దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా. Praise the నాకు Lord. భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడే Glorify you, Lord. నాకు Magnify you, Master. యేసయ్యా. అవును యేసయ్యా, నీకు వందనాలు. మాలో ఉండి నడిపించినవాడు, మాతో ఉండి నడిపించినవాడా, నీకు స్తోత్రం. Magnify you, Lord Jesus. We glorify you, Master. కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు ఇక తగ్గవని డాక్టర్లు చెప్పారు. అన్నిటిని కూడా దూరపరిచావు మా తండ్రి. కష్టాల్లో మా చెంతకు ఎవరు రానప్పుడు మీరే మా పక్షంలో ఉన్నారు. మీ అద్భుతమైన సన్నిధానం బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ ఈ చిన్ని స్తుతి ఆరాధన మా రక్షకుడు యేసయ్య నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇదేంటి ఇది పొట్టిగుంది, నేను పెరిగానా? అది పర్లేదు కదా, సీలింగ్ రాదు కదా. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు, గత వారం మాట్లాడిన మాటల్ని ప్రభు కంటిన్యూ చేస్తూ వచ్చినాడు. అయితే ఈ వారం శ్రేష్టంగా ఓపిక తెచ్చుకొని ప్రభు సన్నిధిలో కూర్చుందాం. ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఫోన్లు ఎంతమందికి ఉన్నాయండి? ఎవ్రీబడి హ్యాస్ ఫోన్. సో ఏం చేయాలి చెప్పండి? ఫోన్లను ఇప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. తర్వాత మీకు మళ్ళీ పాపప్ అవుతుంది. ఎవరెవరు చేశారు వాళ్ళందరూ కూడా పాపప్ అవుతుంది. కాబట్టి అంటే పాపకప్ అంటే పాప్కార్న్స్ కావు. పాపప్ అంటే మీకు పైన చూపిస్తే తర్వాత వీళ్ళు చేశారని మిస్డ్ కాల్స్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి. కాబట్టి ఎందుకంటే ఈ 40 minutes 30 minutes కావచ్చు, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ప్రియులారా. వేర్ గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ థాట్స్ విత్ హిస్ చర్చ్. తన సంఘముతో తన ఆలోచనను వ్యక్తపరచుకునేటువంటి సమయం. మీరు గమనించండి, ఇంపార్టెంట్గా ఏదున్నా మీరు భార్య భర్తలుగా మాట్లాడుకున్నప్పుడు పిల్లలు వచ్చారనుక కాసేపు ఆగరా, ఏం చేస్తారు మీరు? ఈ డిస్కస్ అయ్యేంత వరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయనియరు. దట్ ఈజ్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి అంత సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంటాం. సో దేవుడు సంఘంతో తన ఆలోచనలు తెలియజేస్తూ ఉన్న సమయం ఇది. కాబట్టి చాలా సిన్సియర్గా దేవుని మాటలు మనము విందాం. ఇంకొక మాట, ఎవరికైనా కాళ్ళు తిమురులు వచ్చినట్లయితే కానీ సఫిషియెంట్ చైర్లు ఉన్నాయి. నడుము నొప్పి ఉన్నటువంటి వారు కానీ, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, అందరికీ మోకాళ్ళ నొప్పులు, తాగుతున్న నీరును బట్టి కాళ్ళల్లో తిమురులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏమనుకోకుండా మీరు చైర్లలో కూర్చోవచ్చు. కూర్చోవద్దని అనటం లేదు, కూర్చోవచ్చును దయచేసి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను నా భాష. ఎవరికైనా ఇబ్బంది అవుతున్నటువంటి వారు కింద కూర్చుంటే కాళ్ళు తిమురులు పట్టేస్తాయి, లేవలేకపోతూ ఉంటారు. అలాంటి వారు యూ కెన్ సిట్ ఇన్ ద చైర్. ఓకే, దేవునికి స్తోత్రం. మొన్న శుక్రవారం కొన్ని దేవుడు థాట్స్ పంచుకున్నాడు. సో వాటిని ఎలాబరేట్ చేయడానికి ప్రభు కృపణిస్తూ వస్తున్నాడు. దయచేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనము. హెబ్రీ పత్రిక, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాట ఎంతో నన్ను ధైర్యపరిచినటువంటి మాట.
నాకెంతో ఊరట ఇచ్చినటువంటి మాట. దేవుడు ఏం చేయబడ్డాడట? శోధించబడ్డాడు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినంత ఆ జీవిత కాలంలో, స్పాన్ ఆఫ్ టైంలో ప్రభువుల వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన ఎక్కడ కూడా ప్యానిక్ కాలే, వెనుకంజ వేసినట్టుగా ఎక్కడ కూడా ప్రభు వెనుకంజ వేసినటువంటి దాఖలు లేవు. అన్ని విషయాల్లో ప్రభు జయిస్తూ ముందుకొచ్చినాడు. అన్ని విషయాల్లో ప్రభు దాటుతూ ముందుకొచ్చినాడు. సాతానికి అపజయం కలుగ చేస్తూ ముందుకొచ్చినాడు. కాబట్టి ఏమంటాడంటే, తాను శోధింపబడి శ్రమ పొందాడు. శోధన ద్వారా ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. శ్రమలు వస్తాయి, మీకు కూడా వస్తాయి. కొన్నిసార్లు శోధనలు వస్తుంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ మనకొచ్చే శోధనలు ఎలా ఉంటాయి అంటే, మన పిల్లలను బట్టి శోధనలు వస్తాయి, కుటుంబాన్ని బట్టి శోధనలు వస్తాయి. ఇంకేంటంటే చెప్పండి, డబ్బులు లేకపోతే శోధనలు వస్తాయి. ఇంకేంటంటే చెప్పండి, మీకు వచ్చిన శోధనలు ఏదైనా ఒకటి గాడ్లీ శోధన ఉంటే చెప్పండి. గాడ్లీ శోధన అర్థమవుతుంది కదండి. గాడ్లీ శోధన అంటే అర్థం తెలుసుగా? గార్లిక్ కాదు, గాడ్లీ శోధన అంటే దైవికమైన శోధన. ఒక్కసారి ఇఫ్ యూ టెల్ మీ, ఐఎమ్ రియలీ అప్రిషియేట్, మిమ్మల్ని అభినందిస్తాను. గాడ్లీ శోధన రాకుండా ఉండరు, వస్తాయి, ఏదో ఒకటి వస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకొని చెప్పండి. ఇంతవరకు వచ్చినటువంటి శోధనలు ఎందు నిమిత్తం వచ్చినాయి అవి మనకు తెలుసు వ్యక్తిగతంగా. కానీ దైవికమైన శోధనలు ఎవరికైనా వచ్చినాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే దైవికమైన శోధన అంటే అర్థం ఏంటంటే, దేవునిని బట్టే వచ్చే శోధనలు, మనం నమ్ముకున్నటువంటి విశ్వాసమును బట్టి వచ్చే శోధనలు, వాక్యాన్ని బట్టి వచ్చే శోధన, ఇవన్నీ కూడా గాడ్లీ శోధనలు అంటూ ఉంటారు. ఆర్థికపరమైన శోధన ఇట్స్ నాట్ ఏ గాడ్లీ శోధన. ఇంకా జాబ్ లేకపోవడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ గాడ్లీ శోధన. దేవుడు ఇస్తాడు ఇవన్నీ కూడా. ఇంకేంటి చెప్పండి, పిల్లలు ఫస్ట్ క్లాస్ రాలేదు, ఏం శోధన ప్రభా, ఇట్స్ నాట్ ఏ గాడ్లీ శోధన. ఇవి కాదు. ఇంకా చెప్పండి, పక్కడికి కారు ఉంది, మాకు కారు లేదు, ఎంత నడుచుకుంటూ పోతున్నాం, ఇది నాట్ ఏ గాడ్లీ శోధన. సువార్త నిమిత్తమై శోధింపబడి, వాక్యం నిమిత్తమై శోధింపబడేది గాడ్లీ శోధన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్ముకున్న విశ్వాసమును బట్టి శోధింపబడేదే గాడ్లీ శోధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా విశ్వాస యాత్రలో కొనసాగించబడుతున్నటువంటి మనం అందరికీ కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట, ధైర్యపరుస్తున్నటువంటి మాట, ధైర్యాన్ని చెప్తున్న మాట మనకేంటిదంటే, మనుషులు ధైర్యం చెప్తే మనకు కొండంత అండలాగా అనిపిస్తూ ఉంటుందండి. అమ్మో, ఆ పెద్ద ఆయన నాకేం చెప్పాడు? ధైర్యం చెప్పాడు కాబట్టి నాకు దిగులు లేదు, ఇక నేను ఇంకా వెళ్ళిపోతాను ముందుకి, అదేమైనా పర్వాలేదు అనుకుంటాం. కానీ సర్వమును సృష్టించినటువంటి వాడు, విశ్వాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందని గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు శోధించబడ్డా, ఇప్పుడు శోధనలో ఉన్నా ప్రభు నీకు సహాయం చేస్తాడన్నాడు. అదేంటండి ప్రభు ఎలా సహాయం చేస్తాడు? నేను కొంతమంది అంటారు కదా, తట్టుకోలేనంత శోధన నాకు ఉంది అని అంటాడు. కొంతమంది ఏమంటారండి, తట్టుకోలేని ఇంకా చావే దిక్కు అనేటువంటి వారు కూడా లేకపోలేరు. అలాగా ఏమంటాము, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అపార్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని కడతీర్చుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ దేవుని ప్రియ బిడ్డలకి శోధన వెనకాల గొప్ప నిరీక్షణ పెట్టాడు. శోధన వెనకాల ఏం పెట్టాడండి? నిరీక్షణ పెట్టాడు. ఏం నిరీక్షణ? నేను ఉన్నాను, ఇంకా ఆయన ఉంటే ఇంక మనకి ఇంకేమండి? దేవుడు మనకుంటే ఇంకే ఫికర్ లేదు, ఏ చింత లేదు. కొరింథీ మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. కొరింథీ మొదటి పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవం. ఇప్పుడు వచ్చిన శోధనలన్నీ కూడా ఎలా వచ్చినాయంట? మనుషులకి ఏమొచ్చినాయో అవే వచ్చినాయి. సాధారణంగా వచ్చేటి అవి. పెద్ద మనకేం పెద్ద స్పెషలైజ్డ్ పర్సన్స్ కాదు, పెద్ద డిజైన్డ్ ఫర్ ది టెంప్టేషన్ అనేది కాదు. మనుషులకు ఏమొస్తున్నాయో అవే వస్తున్నాయి. అవునా? నీకు తెలుస్తుందండి, బట్ట గాలేవాడికి తెలుస్తుందా లోపట మంట మీకేం తెలుస్తుందిలే అని అనుకుంటున్నారు కదా. మేము కూడా అలా ఆయా శోధనల గుండా వచ్చినటువంటి వారమే.
కానీ ఇక్కడ ఏమంటాడు పౌలు, భక్తుడైనటువంటి పౌలు గారు దేవుని చేత ప్రేరేపించబడి సాధారణమైనటువంటి కామన్ టెంప్టేషన్స్ అంటాడు. ఏంటి అండి ఇవి? కామన్ టెంప్టేషన్స్. కామన్ టెంప్టేషన్ వేరు, సివియర్ టెంప్టేషన్స్ వేరు. మళ్ళీ ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, కామన్ టెంప్టేషన్ వేరు, సివియర్ టెంప్టేషన్స్ వేరు. సివియర్ టెంప్టేషన్కి వస్తే ఇంకేం లేదు. సివియర్ టెంప్టేషన్ ఏంది చెప్పన్నా ఒకసారి మీరు ఊహించి చెప్పండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, అవి సివియర్, ఇంకేం లేదు, ఫ్రై అయిపోవడమే. ఇంకెవరు చెప్పండి? పద్మస్ ద్వీపంలో ఉన్నటువంటి యోహాను భక్తుడు ఫ్రై చేసేసేసారు. ఇంకేంటండి? పౌలు గారు శిరశ్ఛేదనం చేశారు, మహా భయంకరమైనటువంటిది. ఇంకెవరు? పేతురు గారు, అయ్యా నేను సిలువ వేస్తామంటే నేను అది యేసుప్రభులాగా సిలువ వేయబడటం నాకు అర్హత లేదు, కానీ ఏం చేయమన్నారు? తల క్రిందికి కాళ్ళు మీద. ఇవన్నీ సివియర్ అండి, సివియర్ డోస్, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటారు దీన్ని. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇక పీక్ స్టేజ్, దానికంటే సూపర్లేటివ్ డిగ్రీ లేదు. కానీ మన శోధనలు ఏంటి అంట? కామన్ టెంప్టేషన్స్. దానికే మనం ఏమైపోతాం తెలుసా? గాబర పడిపోయి ఏమైపోతామండి? ఎంత చింతపడిపోతామో. కానీ యేసుప్రభు అన్నాడు, చింతించనేలా అన్నాడు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ఇంకోటి చూడండి, మనకు నియమం తెలుసు. ఏంటిదనంటే వాతావరణం బట్టి ఇప్పుడు ఏం కాలం చెప్పండి? విత్తే కాలం. కరెక్టే, వర్షాకాలమే, కానీ విత్తే కాలము. నెక్స్ట్ ఏముంటుంది? కోసే కాలం. ఈ కాలాలు మనకు తెలుసు. వరికి పురుగు పట్టకుండా మందేం కొట్టాలో మనకు తెలుసు. మీరు గమనించండి ప్రియులారా. కానీ పక్షులకి ఇవన్నీ తెలియదంట. విత్తడము తెలియదు, కోయటం తెలియదు, కొట్లలో కూర్చుకోవటము తెలియదు. ఏం తెలుసు? ఒకటి, నువ్వు ఎండబోస్తే వచ్చి తినేది మాత్రమే తెలుసు. మరి వాటిని పోషిస్తున్నాడే దేవుడు, నిన్ను పోషించడా? ఎంత మంచి అద్భుతమైన మాట. మరి ఎందుకు చింత? సరే, సాధారణముగా మనుషులకు వచ్చే చింతలే, మనుషులకు వచ్చే శోధనలే కలుగుతున్నాయి. మరొకసారి చదువుదాం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఇప్పటికి వచ్చిన వాటిలో కామన్ శోధనలే వచ్చినాయి. మరి అందులో మరి దేవుడు ఎలా ఉన్నాడు? ఇది చాలా ప్రశ్నార్థకమైనటువంటిది. సరే, శోధనలు వచ్చినాయా? ఆ శోధనలో నాకు ఎలా ఉందో నీకు తెలుసా అనంటే ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. మీరు ఎంతవరకు సహించగలుగుతారో శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొని మార్గాన్ని కూడా దేవుడిస్తున్నాడట. చూడండి, శోధనతో కూడా ఏమిస్తున్నాడు? తప్పించుకునే మార్గము ఇస్తాడు. ఇంకొక మాట ఏంటిదని అంటున్నాడంటే, మీరు ఎంతవరకు శోధన సహిస్తారో అంత శోధనే ఇస్తున్నాడు. ఇప్పుడు చిన్న రాకేష్ ఉన్నాడు, రాకేష్కు తగ్గట్టు శోధన వస్తాయి. ఆయన శోధనలు ఏం చేయమంటే చెప్పండి. రాకేష్ కానీ, జాయిస్ని కానీ, సమృద్ధి కానీ, ఇంకే ఈ చిన్నపిల్లల శోధనలు ఏముంటాయి చెప్పండి? పెన్సిళ్ళు, పెన్స్. మాకు ఈరోజు మ్యాథ్స్ టీచర్ రాకపోతే బాగుండును, నేను అలా అని మొక్కవాడిని. మాకు ఈరోజు ఈ మ్యాథ్స్ టీచర్ బాగా కొట్టేవాడు అనమాట. మ్యాథ్స్ టీచర్ రాకపోతే బాగుండును. ఇంకొకటి హిందీ టీచర్ అంటాడు ఉండే, అమ్మో ఆయన కొడితే ఇంకేం లేదు, అసలు పొంగిపోతుండే, ఎక్కడ ఒళ్ళు మీద పొంగిపోతుండే. ఆ హిందీ టీచర్ రాకపోతే బాగుండే. ఇవి శోధనలు వాళ్ళకి. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి శోధనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పెద్దగా అయినారు, మీకు తగ్గట్టుగా మీ అంతకంటే మించిన శోధనలు దేవుడు పెట్టాడు అంటున్నాడు. మరి ఆ శోధనలు ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడట? తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పించుకునే మార్గం అంటే దాంట్లో నుంచి బయటపడే మార్గం. శోధన నుంచి ఎలా బయటపడాలి? మనం ఏం చేస్తామంటే దేవుడు సలహాలు చెప్పేంత వరకు వెయిట్ చేయమండి. మనం ఏం చేస్తామంటే శోధన రాగానే గబగబ మన ప్లాన్లు మనం వేసుకుంటా ఉండి ఏం చేస్తామంటే శోధనకు ఇంకొక 2 శోధనలు తెచ్చిపెట్టుకుంటాం మనం. మీకు అర్థమవుతుందండి? గబగబా ఏం చేస్తాం? మన ప్లాన్లు మనకేసి శోధనకి ఇంకొక 2 శోధనలు తెచ్చిపెట్టుకొని అప్పుడు ఏం చేస్తామో తెలుసా? 121 కీర్తన బాగుంది అన్నాడు కదా, కొండలా తట్టు నా కన్నులు ఎత్తిచ్చు, నాకు సహాయం ఎక్కడ ప్రభువా? ఎప్పుడు అనాలి ఈ మాట చెప్పండి? శోధన రాగానే ఫస్ట్ కొండల తట్టు కన్నులు ఎత్తాలి. అంటే ప్రభు వైపు మనము కన్నులు ఎత్తాలి. కానీ మన ప్రయత్నాలు మనం చేసి ఏం చేస్తాం చెప్పండి?
ప్రభా నీ తట్టు నేను కనలేదు. నా తట్టు నువ్వు ఎత్తావా ఫస్ట్ అంటాడు ప్రభు. అర్థమవుతుందండి? నువ్వు ఎవరి తట్టు ఎత్తావో తెలుసు. శోధన వచ్చినప్పుడు ప్రియులారా మనుషుల వైపు పరిగెత్తకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు పరిగెత్తాలి? నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం చేసినవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? సహింపగలిగినంత శోధన నీకు ఇస్తాను, భరింపగలిగిన శోధన నాకు ఇస్తాను. కానీ నీ ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభా ఇది నీ ద్వారా వచ్చినటువంటి శోధన అయితే మా తండ్రి. ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకుందాం. యోబు కొన్ని బిలియన్స్ లాస్ అయినాడు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఆ దినాలలో లాస్ అయినటువంటి వాడు. మొట్టమొదటి బైబిల్లో గ్రంథం ఏదో తెలుసా అండి? చెప్పండి. ఇద్దరే చెప్తున్నారు, 1, 2. ఇంకా మొట్టమొదటి బైబిల్ గ్రంథం ఏదండి? ఫస్ట్ రాసింది యోబే. హిస్టారికల్ బుక్ అంటారు దీన్ని, చారిత్రాత్మకమైనటువంటి బుక్. అలాంటి గొప్ప మనిషి ఆస్తులు అంతస్తులు ఏంటండి, గొర్రెలు, గాడిదలు, ఇంకా పశువులు, విస్తారమైనటువంటి వాటిని కలిగినటువంటి వాడు ఏం చేశాడు ప్రియులారా? మీరు గమనించండి, సమస్తము ఊడ్చిపడేశాడు దేవుడు. రోజుకొక శోధన వస్తుంది. అయినప్పటికీ కూడా యోబు నేర్చుకున్నటువంటి పాఠం ఏందో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా. ఇంతే, మనం గాబరపడవలసిన అవసరం లేదు. సరే పోయినాయి, ఒక 10,000 పశువులు కొట్టుకొని పోయినాయి. ఆయన టెన్షన్ పడితే 10,000 పశువులు మళ్ళీ తీసుకొచ్చేవాడా? లేదే. కాబట్టి మనం ఏం చేయాలి? మన భారం ప్రభు మీద మోపటం నేర్చుకోవాలి. ప్రభువా నువ్వు శోధించబడ్డావు అని వాక్యం ఉంది. శోధించబడుతున్న వారికి మాకు నీవు సహాయం చేస్తావు అని మీ వాక్యమే చెప్తుంది. ఇంకొకటి, ప్రభువా మేము ఎంతవరకు శోధన సహించగలుగుతామో అంతే శోధన నీవు మాకు ఇస్తావని వాక్యం ఉంది. మరి ప్రభువా మేము సమస్యలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, కన్నీరులో వేదనలో ఉన్నాం, ఆర్థిక సమస్యల్లో ఉన్నాం, అప్పుల పాలైపోయినాం, ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నాం, అవమానాలు మా చుట్టూ ఆవరించబడి ఉన్నాయి, అనారోగ్యం మా చెంతకు వచ్చింది, మాకు సహాయము నీవు చేయకపోతే మేము బయటపడే పరిస్థితి లేదు అని ప్రభు దగ్గరకు వచ్చి మనము అడిగేటువంటి బిడ్డలంగా ఉండాలి. ఎబ్రీ పత్రికలో అంటాడు 15వ వచనములో 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఎబ్రీ పత్రికలో ఒకసారి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే ఆగండి. చూడండి, ఎవరటైనా ఏమని చెప్తున్నాడు, ఏమని అడ్రస్ చేసుకుంటున్నాడు ప్రభు? మీరు గమనించాలి ప్రియులారా. వాక్యము మనము చూస్తున్నప్పుడు కావచ్చును, చదువుతున్నప్పుడు కావచ్చును, ఎవ్రీ వర్డ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డీపర్ మీనింగ్ ఉంటుంది అక్కడ. మన ప్రధాన యాజకుడు అని ఉంది అక్కడ. ఏమనుందండి? ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? అదే ఎబ్రీ పత్రికలో ప్రస్తావన చేస్తూ వచ్చినాడు. చూడండి 7వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో చక్కటి ప్రస్తావన చేస్తూ వచ్చినాడు. 24వ వచనము చూడండి ఒకసారి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా వచ్చు వారి పక్షమున ఏం చేస్తున్నాడు? ఈ యాజకుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని అక్కడ ఎంఫసిస్తో చెప్తూ వచ్చినాడు అనమాట. 4వ అధ్యాయం చదువుతల్లి 15వ వచనం దాకా చదివావు కదా. ఈయన మన ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయము 25-24 వచనంలో తండ్రి యొద్ద విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవ్రీబడి ప్లీజ్ అటెన్షన్ టువర్డ్స్ ద పుల్పిట్ వైపు మీరు ఏకాగ్రత కలిగి ఉండాలి. ప్రభు తన దాసులను మరుగుపరుచుకొని ఆయన మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే, పక్కన అణుబాంబు పడిన అలా ఉండాలన్నమాట. అనుభవం కాదు కానీ ఒక బల్లి వదలండి. ఇప్పుడు ఏం చేస్తారు అందరు కూడా? పరిగెత్తుకుంటూ ఒక తొండ రాని ఏం చేస్తారు? చర్చి కాలైపోతుంది, ఒకటే మిగులుతాడు. ఎవరండి? పాస్టర్ ఒక్కడే అలా ఉండకూడదు ప్రియులారా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమైంది? పౌలు గారు ఏమన్నాడు? 4వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? తల్లి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే
శోధించబడినటువంటి వారు ఎవరైనా మన ప్రధాని. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రధాన యాజకుడు? పరలోకంలో. ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకంటే మించి మనకేం కావాలండి? నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. మనమన్నా ప్రార్థన చేసుకోం. మనమన్నా ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి? మీరు కాదండి, ఇక నేను అనుకోండి. ఎప్పుడు చేసుకుంటామంటే మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి, ఇంకా మధ్యలో స్నాక్స్ దొరికితే ప్రభా నీకు స్తోత్రం, ఈ స్నాక్స్ ఇచ్చినారు ప్రభా నీకు వందనాలు, టీ ఇస్తే టీకి వందనాలు అని చెప్తాం కదా. ఇవన్నీ చిలిపి ప్రార్థనలు, చిన్నపిల్లలు చేసే ప్రార్థనలు. ఎదిగిన ప్రార్థన ప్రభు దగ్గర చేయగలగాలి. అండ్ అవర్ గాడ్ ఈస్ టెలింగ్ టు యూ, మన దేవుడు చెప్తున్న మాట, నేను శోధించబడ్డా నేను నీకు సహాయం చేస్తాను. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో నీకు ఏ సహాయం అవసరమైంది? ఇప్పుడు ఏ విషయంలో సహాయం లేని వారు ఉన్నారా? మొన్న కూడా ఒక మాట చెప్పాను, ఇంతవరకు ఉన్నామంటే ఇప్పుడు ఇది ఎవరు పెట్టినారండి? ఇది ఎవరు పెట్టినారు? చూసారా మీరు? 2 కళ్ళతో చూశారు కదా. ఎవరు పెట్టారు? ఆయన అన్నే చూస్తున్నాడు, చూసారా? నీకు తెలీదా అన్నట్టుగా. ఎవరు పెట్టినారండి? అంటే ఇది రికార్డ్ కావాలంటే ఇప్పుడు నాకు ఏం అవసరమై ఉన్నది? సహాయము. అవునా? సో ఇది రికార్డు కావాలంటే ఇంకేం అవసరమై ఉన్నది? ఇంటర్నెట్ ఇంటి దాకా రావాలంటే ఎవరు అవసరమైంది? ఇంటర్నెట్ పెట్టేవాడు. సో ప్రతి ఒక్కరికి కుటుంబానికి సహాయం అవసరమే. కానీ అంతకంటే మించి అన్ని విషయాలలో నేను సహాయం చేస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అన్ని విషయాల్లో నేను సహాయం చేస్తాను. ఏంటి సహాయం ప్రభా? భరింపలేని శోధనలో ఉన్నాం, సహింపలేని కష్టాల్లో ఉన్నాం. నువ్వు అనుకోవచ్చు, ఏ సహాయాన్ని నువ్వు ప్రభుని అడుగుతున్నావు? ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వచ్చిందల్లా బాధ ఏంటంటే మనము దేవుణ్ణి అడగం. ఎవరిని అడుగుతాం తెలుసా? మనుషుల్ని అడుగుతాం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి ఏం చేస్తారట? అతిశయిస్తారు. బలగాన్ని బట్టి అతిశయిస్తారు. ఆయన దగ్గర ఉంది కదా, నేను ఎలా అడిగితే నాకు చేస్తాడేమో. చేయడండి. మాట ఇస్తారు, రేపు రమ్మంటారు. ఏం చేస్తారు తెలుసా? రేపు రమ్మని మాట ఇచ్చి మాట తప్పేవారు ప్రియులారా. మరి నమ్మకమైన వారు ఎవరు? అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, మనం అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా ప్రభు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. మరి దేవుడే తన దాసుల ద్వారా పలికిచ్చిన మాట, తెలియజేస్తున్న మాట, నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను శోధించబడ్డా. ఇప్పుడు మీరు శోధింపబడుతున్నారు. శోధింపబడుతున్న వారికి నేనేం చేస్తాను? సహాయం చేస్తా. నాకు తెలియదు మీరు ఏ విషయాల్లో శోధింపబడుతున్నారు. నాకు తెలియదు ఏ సందర్భాలలో శోధింపబడుతున్నారు. కొంతమంది అంటారు, అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని దగ్గరికి వచ్చినాను, అయ్యా కొన్ని అలవాట్లను మానలేకపోతున్నాను. నిజమే, మానలేవు నువ్వు. కొంతమంది అంటారు, అయ్యా ఈ విషయాలు ఎంతో ప్రభు పట్ల చేయాలి, ఈ సందర్భాల్లో నేను విడుదల కోరుచున్నాను, నేను అవి విడుదల పొందుకోలేకపోతున్నాను, నాకు దీంట్లో దేవుని సహాయం కావాలి. దేవుడు సహాయం చేస్తాడు. కేసే గ్రంథంలో అన్నాడు ప్రియులారా, 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడన్నాడు. శాంతి లేక, నెమ్మది లేక, శోధనల చేత ఇటు అటు కొట్టబెడుతూ ఏంటండి, అలవాట్లు మానుకోలేక, ఏంటండి ఆ పాడు బుద్ధి వదులుకోలేక, ప్రభా నీకు వదులుకోవాలంటుంది, నేను వదులుకోలేకపోతున్నానయ్యా. వీటిలో నుంచి బయటికి రావాలంటూ ఉంది, నాకు రాలేకపోతున్నానయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమంటాడు చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా 15వ అధ్యాయం 15వ వచనంలో 4వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు రావాలి. ప్రభా నువ్వేం చెప్పావు నాకు? చెప్పండి, నువ్వేం చెప్పావు నాకు? నీ దాసులను మరుగుపరుచుకొని శోధింపబడుతున్న వారికి నేను సహాయం చేస్తాను. వింటున్నారండి? శోధింపబడుచున్న వారికి సహాయం చేస్తాను. ఎవరు చెప్పారు? వినాలందరూ కూడా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. శోధింపబడుతున్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి ఏమని చెప్పాడు? సహాయం చేస్తా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి చెప్పండి? సమయోచితమైన కృప కొరకు కనిపెట్టుకొని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా నువ్వు చెప్పావు కదా, నేను నరుడను కాదు అబద్ధం ఆడుటకని అన్నారు కదా, మీరు మాకేం చేయాలి?
సహాయం చేయండి. నాకు ఈ పరిస్థితుల నుంచి నాకేం కావాలి? విడుదల కలగాలి. ఈ అవమానం నుంచి నాకేం కావాలి? విడుదల కావాలి. యెషయా గ్రంథంలో అంటాడు, 41వ అధ్యాయంలో చూడవచ్చును. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ మంచి మాట ప్రభు అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆమెను చెబుదాం. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను ఎన్నవచనం చదువుతున్నారండి? 41 వచ్చినాం కదా, 41 అధ్యాయం కదా. రైట్, చదవండి. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అన్న మాట ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు. కానీ నువ్వంతా ఇబ్బందులో ఉన్నావు కదా, ఇంత సమస్యలో ఉన్నావు కదా, ఎవరిని దగ్గర రారు, చేసేదంతా నేనే అన్నట్టుగా. విడుదల చేసేది నేనే, తప్పించేవాడను ఎవరు రారు నీ దగ్గరికి, ఎవరు వచ్చిన పని కాదు అన్నట్టుగా చెప్తున్నాడు దేవుడు. చూడండి ఏమన్నాడు? నువ్వు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? శోధన వచ్చింది, భయపడుతున్నా ప్రభువా. ఎందుకు భయపడుతున్నావు? ఇబ్బందులు వచ్చినాయి, నేనేం చేస్తున్నాను చెప్పండి? భయపడుతున్నా ప్రభువా. ఎందుకు భయపడుతున్నావు? నాకు అనారోగ్యం ఉందయ్యా. డాక్టర్లు ఏం చెప్పారు చెప్పండి? డాక్టర్లు ఏం చెప్పారు? ఇంకంతే, నీవు చచ్చేంత వరకు ఈ రోగంలోనే ఉంటావు, ఇంకంతే, నీకు ఈ బాధలు తేరవు. కానీ నువ్వు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, ఎవరేం చెప్పినా. మరేం చేయాలి? నేను సహాయం చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి ప్రభు? నేను సహాయం చేస్తాను. ఇంకేమన్నాడు చూడండి, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను అంటే అర్థం ఏందో తెలుసా? ఐ విల్ హోల్డ్ యూ విత్ రైచెస్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అన్నాడు. రైట్ హ్యాండ్ అంటే కుడి చేతి. మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు చూసారా? కూరగాయల దగ్గర నాకు ఏందో కానీ ఈ రైట్ హ్యాండ్తో ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఈ రైట్ హ్యాండ్తో బ్యాగ్ పట్టుకుంటాను, లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తూ ఉంటే, సార్ ఇలా ఇవ్వకూడదు సార్, మంచిది కాదు సార్, ఏమండి ఇవ్వమంటాడు? కుడి చేత్తో ఇవ్వమంటా ఉంటాడు. వాడు పాటిస్తున్న విధానం. మరి దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? నా కుడి చేతితో అంటున్నాడు. నా కుడి చేతితో నిన్ను ఎవరిని పట్టుకున్నాను? అమ్మ వింటున్నారా తల్లి? ఏమంటు చూడండి మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను. అర్థం ఏంటిది? చూడండి, మీ పిల్లల్ని ఎడమ చేత పట్టుకుంటారా, కుడి చేత పట్టుకుంటారా? గట్టిగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే గట్టిగా పట్టుకో. ఎడమ చేత వాడు జుంపించుకొని వెళ్ళిపోయాడంటే ఇంకేంటి, అంతే. వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఐస్ క్రీమ్ కనబడిందంటే నీ దగ్గరకు రాడు అసలు. నీ చేతిలో, వాడి చేతిలో నీ ఫింగర్ ఉన్నా, వాడి ఫింగర్ నీ చేతిలో ఉన్నా ఏం చేస్తాడు? విదిపించుకొని పోతూ ఉంటాడు. వాడికి ఇష్టం వచ్చిన చోట వెళ్ళిపోతాడు. కానీ ప్రభు అంటున్నాడు తెలుసా, తన కుడి చేతితో నిన్ను పట్టుకున్నాడట. ఇంకేం కావాలండి? కుడి చేతికి బలం ఎక్కువ అనమాట. మనం అంటాం కదా, ఎడమ చేతికి కొంచెం బలం తక్కువ, కుడి చేతికి బలం ఎక్కువ అంటారు కదా. అలాగా కుడి చేతితో నేను పట్టుకున్నాను, నేను ఆదుకుంటాను, నా హస్తం నీ పట్ల చాపుతాను, నేను ప్రేమిస్తాను, నేను ఆదుకుంటాను. ఇంతకంటే ఏం కావాలండి? కష్టాలలో ఆదుకునేవారు కావాలి కదా మనకి. అర్థమవుతుందండి? ఇబ్బందులలో ఆదుకునేవారు మనకు ఈ అధ్యాయంలో 3 సార్లు మెన్షన్ చేశాడు, నేను నీకు సహాయం చేస్తానని. 3 times God mentioned in this chapter. Why? People needed a lot of encouragement. ఎందుకు? ప్రజలకి అవసరత అయింది. ఇంకొక మాట ఎక్కడంటాడో చూడండి ప్రియులారా, దయచేసి 11వ వచనం చూడండి. 11, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించువారు మాయమైపోతారు. చూడండి, షరతులతో కూడినటువంటి జీవితం. అస్తమానం నీ మీద ఏమొస్తున్నాయి? కంప్లైంట్లు వస్తున్నాయి. అస్తమానం నీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. అస్తమానం నీ మీద చెడ్డమాటలే పలుకుతూ ఉన్నారు. అస్తమానం నీ మీద నెగిటివిటీ పలుకుతూ ఉన్నారు. ప్రియులారా వినండి, ప్రభు అంటున్న మాట ఏదో తెలుసా? ఎవరైతే నీ మీద కోపపడ్డారో నేను నీకు సాయం చేస్తున్నానో వారందరూ కూడా ఏమవుతారు? మెస్మరైజ్ అయిపోతారు, విస్మయం పొందుతారు, సర్ప్రైజ్ అయిపోతారు అన్నాడు. వింటున్నారండి? నిద్రపోవద్దు. నిద్రపోతున్న వారు గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. నిద్రపోతున్న వారు మళ్ళా చెప్పండి అమ్మా, గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆహా, పట్టేశారు నన్ను నాడిని. ఓకేనా? సరే, ఇప్పుడు పోలేని వారు చెప్పండి గట్టిగా ఆమెన్. నిద్రపోలేని వారు గట్టిగా ఆమెన్ చెప్పండి. అంటే బ్రదర్స్ పోతున్నారా? మరి ఎవరు చాలా చెప్పేశారు కదలేండి, మా వాళ్ళే అన్నట్టుగా ఉంది మీరు కథ. ఓకేనండి? ఇంకేమంటాడు చూడండి, 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా అనగు నేను
భయపడకయా. ప్రభు మాట్లాడుతున్న మాట వినాలి. ఏమంటున్నాడు చెప్పండి? అయా నేనే ఎవరు? నేను నీ దేవుడను. చెప్పుకున్నారు ఎవరైనా? ఎక్కడైనా ఉందా నేను నీ దేవుడని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఇంతవరకు మనం ఎక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నేను నీ దేవుడనని ఎవరైనా చెప్పారా? ఎవరు లేరు, చెప్పడానికి ధైర్యం లేదు. అందుకనే ప్రభు అన్నాడు కదా కీర్తన భాగంలో, ఆయన కీర్తనకారుని మరుగు చేసుకొని, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నేను నీ దేవుడను. మళ్ళీ చూద్దాం, నీ దేవుడనైన యెహోవానగు నేనే భయపడకు. నువ్వు ఎందుకు భయపడతావు? చూడండి, ఇంకా నేను నీకు రెండవసారి మెన్షన్ చేశాడు ఈ చాప్టర్లో. రెండవసారి మళ్ళా చెప్పడానికి గల కారణం ఏంది? ఆ వ్యక్తి ఎంతో నిరుత్సాహంలో ఉన్నాడు. రెండోసారి మరలా ప్రస్తావన చేయడానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. రెండవసారి దేవుడు మరలా ఆయన గుర్తింపు చేయడానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ప్రభు మరలా పరిచయం చేసుకుంటున్నాడు, నేనే నీకు సాయం చేస్తాను. నేను ఎవరినో తెలుసా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరినో తెలుసా? అసలు మనకు తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యం అండి. మనం దేవుడు ఎవరో మనకు తెలుసా అండి? ఎవడు గోల వాడుతున్నట్టుంది మీరు అందరిది. తెలుసు, మీకు అందరికీ తెలుసు. ఏమని తెలుసు? యేసుప్రభు దేవుడని తెలుసు. దేవుడని తెలుసు చాలా సరిపోతుందా? గమనించండి, ఆయన మరలా పరిచయం చేసుకుంటున్నాడు. మనకు కూడా పరిచయాలు అవసరమే. మరి ఇశ్రాయేలుకు తెలియదా ఆయన మన దేవుడని? మనల్ని ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు ప్రియులారా? ఎందుకు అవసరం ఏమొచ్చింది? దెర్ ఆర్ సమ్ స్ట్రగుల్స్ దట్ మేడ్ us టు అన్బిలీవ్ గాడ్స్ మైటీనెస్. కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క శక్తిని అనుమానించే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని పరిస్థితులు ఎందుకు తెలుసండి? ఇజ్రాయెల్ ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఫస్ట్ ఆటంకం చెప్పండి. మా ఇంటి వెనకాల ఉంది, చెప్పండి ఏంటది అమ్మా? ఎర్ర సముద్రం. మీకు ఇది కూడా తెలియకపోతే ఎక్కడ ఉంటారండి? చెప్పండి. ఫస్ట్ ఆటంకం ఏమొచ్చింది? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినాయి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు తెలుసా? మోషే గారు అంటే పలకలే ఆయన. మోషే అని అందరూ అడిచారు. ఎంతమంది అండి? వాళ్ళు కేకేస్తే ఎలా ఉంటుంది? మోసేకు చెవులాల నుంచి ఏమొస్తుంది? అలాగనుకోండి. ఏంది మీ బాధనంటే, ఇది దాటలేము, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎక్కడ తీసుకెళ్ళి నువ్వు చెప్పండి? సమాధులు ఏమని తీసుకొచ్చావా? నీకు ఏంటి మాట్లాడుతున్నావు మోసే? అన్ని మాయ మాటలు చెప్పావు, మిస్మరే చేసావు, ఎన్నెన్నో తీయ మాటలు చెప్పావు. ఎక్కడ తీసుకొచ్చావు? ఇంకొక మాట నేను అడుగుతాను మోసే, తీసుకెళ్ళేవాడు వేరే దారిలో తీసుకెళ్తాడు, కానీ నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? నీకేమన్నా బి ఉందా? బి అంటే తెలుసండి, బుర్ర ఉన్నోడువైనా? అసలు బుర్రున్నోడు ఇంకోటి, నువ్వు త్రోవ తెలిసినోడివానా? తెలిసినోడు అయితే ఎలా రావాలి నువ్వు చెప్పండి? త్రోవ గుండా తీసుకెళ్ళాలి. నువ్వు ఎక్కడ వచ్చావు? సముద్రం. అంటే నువ్వు ఏం చేయడానికి వచ్చావు అన్నట్టు? మమ్మల్ని చంపనీకే. మోషే అనవసరం, మమ్మల్ని ఎక్కడికి పంపించావు? మాకు ఐ వాంటెడ్ టు అగైన్ గో బ్యాక్ టు ఈజిప్ట్. నీవు కూడా నీ జీవితంలో ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, కలిగిన సమస్యలను బట్టి దేవుని యొక్క శక్తిని అండర్ ఎస్టిమేషన్ వేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కలిగిన ఆటంకాలను బట్టి దేవుని యొక్క మహోన్నతమైన శక్తిని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చేస్తాడా దేవుడు? కలుగుతుందా ఈ సమస్యలో నుంచి మనకు విడుదల? ఇవన్నీ కూడా సాతాను కలిగించేటువంటి మాటలు. అందుకనే మరొకసారి దేవుడు మరలా రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు, మరలా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకము. నేనే పిలిచిన వాడను, నేనే. వింటున్నారండి? పిలిచిన వాడను నేనే. సమస్య ఉంది ప్రభా, సమస్యలో విడుదల చేసేవాడిని నేనే. శోధన ఉంది ప్రభా, శోధనలో నుంచి విడుదల చేసేవాడిని నేనే. అప్పుడు ఇంకేమంటాడు చూడండి, నేను నీకు ఏం చేస్తానంటున్నాడు? ఏ సహాయం కావాలి? సహాయం అవసరం లేని వారు చేతులు లేవట్టండి. అవసరం ఉన్నవారు మీరు ఇప్పుడు బయటపడరు. పక్కన ఈ ఏరియాకి ఎవరన్నా ఎమ్మెల్యే వచ్చినాడు అనుకో, చాటింపు చేస్తారు. ఎవరికి ఏం అవసరం ఉన్నాయో, కుట్టు మిషన్లు, ఇంకా బుక్స్, రగ్గులు, బిగ్గులు, జగ్గులు, మగ్గులు, బకెట్లు ఎవరికైనా కావాలంటే పలానా టైంకి ఏం తీసుకురమ్మంటారమ్మా? దరఖాస్తులు తీసుకురావాలంటే ఒక్కొక్క ఇంటికి 10 దరఖాస్తులు తీసుకెళ్తారు. అయ్యా బాబు మాకు ఈ మోరు సరిగా లేదు, ఇంకా ఆ డ్రైనేజ్ సరిగా లేదు, ఇంకా
రోడ్ సరిగా లేదు. ఇంకేమండి ఇవి తర్వాత వస్తాయి ఈ దరఖాస్తులు. ఫస్ట్ అయితే మా ఆవిడకు కుట్టు మిషన్ కావాలి, మా ఆయనకు 3 పైల బండి కావాలి, మావాడు బతకలేకపోతుండయా ఒక ఆటో కావాలి, ఇంకా మావాడు ఊబరు కారుకు పెట్టిండయా ఒక కారు కొనాలి. ఇవన్నీ వస్తాయి ఫస్ట్. తర్వాత దరఖాస్తులు ఏమొస్తాయి తెలుసండి? వింటున్నారా? ఏమొస్తాయి? డ్రైనేజ్ లేదు సార్, ఇంకా రోడ్డు సరిగా లేదు సార్ అంటే ఎమ్మెల్యే వస్తాయి. మరి దేవుడు అడుగుతున్నాడు ఏమని తెలుసా? సహాయం చేసేవాడిని నేనే. ఏ దరఖాస్తు చేస్తున్నావు? ఏ పిటిషన్ పెడుతున్నావు? ఏ విషయంలో ప్రభుని అడుగుతున్నావు? కన్నీరు కార్చి అడుగు. ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా తండ్రి, ప్రభా నా సమస్యల నుంచి విడుదల చేస్తానని వాగ్దానం చేస్తావు కదా ప్రభా, నువ్వు శోధించబడ్డావు కాబట్టి నేను ఏ శోధనలో ఉన్నా నీకు తెలుసునానా, మరి నాకు నా కార్యం చేయండి. అడుగుతామా? అడగాలి గట్టిగా. ప్రభు దగ్గరకు వచ్చి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. విలాప వాక్యములు అంటాడు చూడండి ఒకసారి. విలాప వాక్యములలో మీరు ఇర్మియా తర్వాత ఉంటుంది ప్రియులారా. దయచేసి 3వ అధ్యాయము 57వ వచనము. 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు ఏం చేసావయ్యా? చూడండి, ప్రార్థించటమే ఆలస్యము. ప్రభు ఏం చేస్తున్నాడో తెలిసినా? ఏం చేస్తున్నాడండి? నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు కదండి. ప్రార్థించటమే ఆలస్యము, ప్రభు నీ చెంతకు నీ కుటుంబం దగ్గరకు వస్తున్నాడు. అదే అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. చూడండి, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చి ఏం చెప్పాడు? నీకేం చెప్తున్నాడు తెలుసా? అమ్మా నీకేం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? భయపడకు. భయం అంటే గోస్తుని చూసి కాదు భయపడేది. శిష్యులు కూడా అదే చేశారు. యేసుప్రభు అలాగా సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసండి? భూతం 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 అని భయపడతా ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళండి రా, తర్వాత వస్తానన్నాడు. అంటే ఉంటే ఎక్కడ ఉండాలి యేసుప్రభు? మాకు చెప్పిన చోటనే ఉండాలి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదేంటి మధ్యలో వచ్చేసినంటే యేసుప్రభు కానే కాదు, భూతం భూతం. చూసారా ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంటుందో. వాక్యము ద్వారా ప్రత్యక్షత, సేవకుల ద్వారా ప్రత్యక్షత. ప్రార్థిస్తూ ఉంటే ప్రభు నీకు నెమ్మది కలుగజేస్తూ ఉంటాడు. ప్రార్థిస్తూ ఉంటే నీ హృదయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి నీకు కూడా నీ హృదయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. నీ మనసులో దేవుడు ఇప్పుడు మీరు వింటున్నారు చూసారు, నిజంగా వింటే వాక్యము నీ హృదయంలో నీ మనసులో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పెద్ద గొప్పతనం కాదు, కానీ వాక్యానికి ఉన్న గొప్పతనం అదే. ఎమ్మాయికి మార్గాన ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారండి? 2 నడుచుకుంటూ. అందులో మధ్యలో ఎవరండి? యేసు ప్రభులో గుర్తుపట్టలే. మనం కూడా అలాగనే ఉంటాం. ప్రభు మనతోనున్నా మనం ప్రభుని గుర్తుపడి. శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? యోహాను సువార్త చివరి అధ్యాయంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే ఏమైనా ఉందన్నారా? అక్కడ వెళ్ళండి, పట్టలేదా? మీకు చేపలు పట్టలేకపోయినారా? అవునండి అంటున్నారు సొంగగార్చుకుంటా. నా అలాంటాడు. అలాగైతే ఈ పక్కన వేయండి అన్నారు. ఎవరన్నారండి మాట? యేసుప్రభు. అంటే ఆ పక్కన వేస్తే ఎన్ని పట్టారండి చేపలు? వలలు పీకిలిపోయి. రెండోసారి ఇది. ఫస్ట్ టైం అప్పుడు జరిగింది. రెండోసారి యోహాను సువార్తలో లాస్ట్ అధ్యాయంలో పిల్లలారా మీ యొద్ద తినడానికి ఏమైనా భోజనానికి ఏమైనా ఉందా అంటే లేదండి అంటే ఆ పక్కనే ఏమన్నాడు? వేస్తే ఏమైనా విస్తారు. అప్పుడు యోహాను ఏమన్నాడు తెలుసా? పేతురు. ఆయన ఎవరో కాదు, ఏమన్నాడండి? ప్రభువు సుమి అన్నాడు. గుర్తుపట్టలే, ప్రభు దగ్గర ఉన్న గుర్తుపట్టలే, ప్రభు మాట్లాడిన గుర్తుపట్టలే, ప్రభు ఏమంటావు సంబోధిస్తున్న గుర్తుపట్టలే, పిల్లలారా అన్న గుర్తుపట్టలే. ఇక్కడ ఏంట్రా వలలన్నా కూడా గుర్తుపట్టాలి కదా మనము. మన జీవితాల్లో కూడా ప్రభు సంధిస్తున్నా, ప్రభు మాట్లాడుతూ ఉన్న హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటాము. అది మంచిది కాదు ప్రియులారా. ఒకడు లాల్ అంటాడంట, ఇలాగా నదిలో ప్రయాణం చేస్తూ ఉంటే వినండి ప్రియులారా, ఏమైందో తెలుసా? ఆ బోటుకి చిల్లి పడిందంట. చిల్లి అంటే తెలుసా అండి? ఆ బోటుకి ఓలు పడిందంట. ఓలు అంటే ఇంగ్లీష్, తెలుగులో చెప్పండి చిల్లిని. ఆ రంధ్రం పడింది. వెరీ గుడ్. రంధ్రం పడింది. ఆ నీరంతా ఎక్కడికి వచ్చేస్తుంది చెప్పండి? ఇక్కడ నాలాంటి ఒక మంచి విశ్వాసం ఉన్నాడు. వినాలమ్మా, నాలాంటి ఎలాంటి వాడు? సరే మీ పేరు చెప్తాలేండి. మీలాంటి మంచి విశ్వాసి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా, వినండి, నాకు సహాయం చేస్తాను, విడుదల చేస్తానన్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా నీవే స్వయాన దిగి వచ్చి ఈ బోట్లో నుంచి నన్ను ఎక్కడికి వేయండి? దరికేసేయండి అని ప్రార్థన చేస్తే
ఎవరు ఆ యేసు ప్రభు రావట్లేదు, ఎవరు వచ్చి కూడా ఇతనికి సహాయం చేయట్లేదంట. మీరు గమనించండి, ఏమైందో తెలుసా? ఆ పెద్ద పెద్ద చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా, పెద్ద బోటు రంధ్రపడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి. చిన్న చిన్న బోట్లు అన్నీ వస్తే బ్రదర్ సంజీవ్ గారు, బ్రదర్ విజయరాజు గారు, బ్రదర్ రాజు గారు, బ్రదర్ ఇంకా 7% రండి బ్రదర్, ఎందుకు రావట్లేదు, రండి అది బోటు మునిగిపోయే పరిస్థితి వచ్చింది, మరి ఈత కూడా రాదు కదా మీకు, రండి అంటే నాలాంటి వాడు ఏమంటున్నాడు చెప్పండి? విజయరాజు కానీ రాజ్కుమార్ కానీ మా లాంటి వాళ్ళు ఏమంటున్నారు? వెర్రోడా, నేను ఎవరికి ప్రార్థన చేశాను చెప్పండి? ఏసే వస్తాడు, దిగుతాడంతే, నన్ను చేయబట్టుకొని అలనాడు పేతురు నడిపించినట్టుగా నన్ను నడిపిస్తాడు అంటే, సరే నీ సాబు అనుకున్నారు, వెళ్ళిపోయాడు. లాస్ట్కు తెల్ల తెప్ప ఉంటుంది చూసాడండి, ఆ తెప్ప మీద వచ్చారంట. చివరి ఛాయిస్, లాస్ట్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా, ఓల్డ్ తెప్ప మీద వస్తే బ్రదర్ రండి మీ కొరకే వచ్చింది. ఏంటిది ఇది? తెప్ప. ఒరే పిచ్చోడా, నేను ఎవరికి చేస్తున్నాను ప్రార్థన? దేవునికి చేస్తున్నా, నువ్వేంట్రా తెప్పేసుకొని వచ్చావు అన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చాడు. ఎవరు? నేను, లేకపోతే వారు. వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఏమైందో తెలుసా? మునుగుతుంది, ఈత రాదు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి? నాలాంటి మీలాంటి వారు ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభు స్వరం విని జవాబిస్తున్నాడంట. ఓరి పిచ్చోడా అన్నాడంట. దేవుడు అలాగన్నాడండి. ఇంకో రకంగా అంటాడు, వెర్రివాడా. తెలుసండి దేవుని మాటలు. ఒకడు ఇలాగనే అన్నాడు, ధనవంతుడు, ఇదిగో నేను పెద్ద గోడౌన్లు కట్టించుకుంటాను, నా ప్రాణమా చెప్పండి, తినుము త్రాగము సుఖించుము అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా చెప్పండి? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడ? అలాగే దేవుని యొక్క సంభాషణ చాలా ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుంది పిల్లలారా. అది లోపట కట్ చేస్తూ ఉంటుంది. వెర్రివాడా అని అన్నాడంట అతన్ని. ఏంటిది ప్రభా వెర్రివాడా అంటున్నావు? ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, నన్ను మెచ్చుకోవాలి కదా అని అంటే, ఓరి పిచ్చోడా, ఏం చేశాను తెలుసా? ఆల్రెడీ ఫస్ట్ ఏం చేశాను? చిన్న బోట్లు పంపించాను, నువ్వేమన్నావు? రాలే. లాస్ట్కి ఏం పంపించాను? తెల్ల తెప్ప పంపించాను, నువ్వేం చేసావు? దేవుని సహాయం అలా ఉంటుంది ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షత అలా ఉంటుంది. ఇప్పుడు వాక్యం వింటున్న మీకు కూడా, నేను సంజీవ్ గారు చెప్తున్నారని వింటే మీకు ఏది కూడా ప్రయోజనం ఉండదు. యథార్థంగా చెప్తున్నాను, దేవుడే తన దాసుల ద్వారా జీవవాక్యాన్ని నాతో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే మీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకా ఏమంటాడు చూడండి, భయపడకము అని నువ్వు చెప్పితివి అంటాడు. నేను మొరలిడిన దినము నన్ను నా దగ్గరకు వచ్చినావు ప్రభా. యెషయా గ్రంథం మరొకసారి వెళ్దాం, సమయం మనకు చాలా కొద్దిగా ఉంది కనుక ఇంకొక కొద్ది నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయం చూసుకున్నామండి. ఇప్పుడు 41వ యెషయా గ్రంథము ఎన్నో వచనం చదువుకున్నాం. కిందికి వెళుతూ ఉండండి, ఇంకొక దగ్గర కూడా అదే మాట అంటాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు ఏం చేస్తున్నాను? ఇక్కడ ఇంకొక రకంగా వ్యక్తపరుచుకున్నాడు ప్రభు. ఇంతవరకేమో నేను యెహోవాను అన్నాడు, మీరు వినండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఏమై ఉన్నాడో పోలుస్తూ చెప్పాడు. ఏమై ఉన్నాడంటే ఎదుటి వ్యక్తి పురుగు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వర్షాకాలం ఏ పురుగులు వస్తాయండి? వర్షాకాలం ఏ పురుగులు వస్తాయో కూడా తెలీదా? వీళ్ళకి తెలియదండి. మరి ఏ పురుగులు వస్తాయండి? ఎర్రగా ఉంటే చూడండి పురుగులు. ఏంటి అవి? అమ్మా, వానపాములా? సరే, ఎర్రగా ఉంటాయి. ఇక్కడ ఏమంటారంటే ఏదో గుర్రాలు అంటారు వాటిని. వీటిని ఏం చేస్తూ ఉంటాము? తోసేస్తూ ఉంటాడు. చీమలు, సరే చీమలు అంటే అందరికి తెలుసు కదండి. యాంట్స్ అంటే తెలుసు కదా అందరికీ. యాంట్స్ని ఏం చేస్తాం? రండి చీమ, మాకు సిస్టంలోకి రండి, పల్లీలు ఉన్నాయి, ఇంకా పొట్నాలు ఉన్నాయి, వచ్చి ఆరగించండి అంటావా? అనవు కదా. ఏం చేస్తావు చెప్పండి? ఇంత చీమ అయితే కాలుతో అదన్నమాట ఎవరి జీవితం. యాకోబు, యు ఆర్ ఎ పురుగు. నాకు తెలుసు సమస్య మౌంటైన్ లాగా ఉంది, నువ్వు దాన్ని ఎదురుగా నువ్వు ఎలా ఉన్నావు? చిన్న పురుగులా ఉన్నావు. అనుకుంటున్నావా ఇశ్రాయేలు? అనుకుంటున్నావా యాకోబు? నేను నీకు తోడుగా ఉన్నానుగా. ఇంకేం కావాలండి మనకి? సమస్య మనం ఎలా చూస్తున్నాం? పెద్దదిగా చూస్తున్నాం కదండి. సమస్యను ఎలా చూస్తున్నాం? ఉన్నతంగా చూస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. చూడండి ఆ మాట చదవండి అమ్మా. పురుగు వంటి స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నేను మరొకసారి 3 times అని చెప్పాను కదా ఇన్ దిస్ చాప్టర్. 3rd time God mentioned with Israel or Jacob that I'm going to help you out.
3 సార్లు ఇశ్రాయేలీయులకు యాకోబు అనే వారికి అవసరమైనటువంటి మాట, నేను నీకు అవసరమైన మాట, నేను నీకు సహాయం చేస్తాను. సంతోషంగా ఉన్నవారు గట్టిగా ఆమెను చెబుదామా? ఆమెన్. నేను నీకు సహాయం చేస్తాను. అయితే ఇప్పుడు డిసిషన్ తీసుకోవాల్సింది, నువ్వు ఏ సహాయం నీకు కావాలనుకున్నావు, ఏ విషయంలో సహాయం కోరుచున్నావు. కొన్ని పాయింట్స్ రాశాను, గబగబా చెప్తానంటూ చెప్పండి. ఆరోగ్య విషయంలో నీకు సహాయం అవసరంగా ఉందా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. అభివృద్ధి విషయంలో సహాయం అవసరమై ఉందా? సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకోటి, విశ్వాస విషయంలో కొంతమందికి విశ్వాసం ఉండదు. ఎలా ఉంటుందంటే విశ్వసిస్తారు, విశ్వాసం నుంచి మళ్ళీ సడలిపోతూ ఉంటారు. ప్రభా, నేను విశ్వాసంలో సరిగా నిలబడలేకపోతున్నాను, నాకు సహాయం చేయవా? అవును, నిజమే. ఒక బ్లైండ్ మ్యాన్, ఒక ఆయన గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, నేను నీకు ఏం చేయగోరుచున్నానయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నీకు నమ్మకము విశ్వాసం ఉందంటే, ఉన్నదయ్యా, కానీ అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయము. చాలా మందికి ఉంటుంది విశ్వాసం ఉంది, కానీ ప్రార్థన చేసిన తర్వాత ఏం కలుగుతుందో తెలుసా మీకు? అపనమ్మకము. లేదంటారా? ఒప్పుకోకనే ఒప్పుకుంటారు మీ హృదయంలో ఉన్నది. అప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ప్రభా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు మనసులో ఏమొస్తుంది? మరలా ఇది జరగదు, ఇది కాదు, ఇది అనుమానము, అసలు నువ్వు చేస్తావా, నీతో అవుతుందా, నీ శక్తికి మించింది అనే అనుమానాలు నాలో వస్తున్నాయి. కాబట్టి నువ్వు నాకేం చేయి ప్రభా? విశ్వాసం కావాల్సింది, నాకు సహాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కావాలి ప్రభా. కొంతమందికి ప్రేమ ఉండదు, విశ్వాసం ఉంటుంది, ఇంకేముంటుందండి? విశ్వాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏముండదు? అల్లుడి నోట్లో శని ఉన్నట్టు. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో ఏముందట? శని ఉందంట. ఏం లాభం? అన్నీ ఉన్నాయి. బిర్యానీ ఉంది, ఇంకేముంది? చికెన్ ఫ్రై ఉంది, ఇంకేముందమ్మా? ఏం చేయరా మీరు చేసేవాళ్ళే కదా. ఫిష్ ఫ్రై ఉంది, చేసేవాళ్ళైతే చెప్పండి అమ్మా. మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇవన్నీ ఉన్నాయి. తినడానికి ఏముంది నోట్లో? జబ్బు ఉంది, లాభం ఏంటండి? అర్థమవుతుందండి? అన్నీ ఉన్న లాభం లేదు. కాబట్టి ప్రియులారా, మనం యోచించుకోవాలి. ఇంకేంటిది? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే ప్రభా నాకు ప్రేమ దయచేయి. ఇంకా కొన్ని విషయాల్లో నాకు శుద్ధి లేదు ప్రభా అంటే శుద్ధి దయచేస్తాడు ఆయన. సహాయం చేయి ప్రభా. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి గబగబా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ అవుట్. అయితే మనమును నడిచిన ఎడల మనమును అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నమా. అప్పుడు ఆయన కుమారుడైన, ఇక్కడ వినండి, చాలా జాగ్రత్త వినండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము, ఏ పాపము నేను వెంటాడినా సరే మధ్యాహ్న కాల సమయంలో, అదేంటండి మేమందరము శుద్ధులమై కూర్చుంటిమి కదా అని అనుకునవచ్చు మీరు. నాన్న, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రకంలో నువ్వు బంధించబడిన వాడవే, బంధించబడిన వాడు. ప్రభుని అడుగు, ప్రభా ఈ బందీలో నుంచి నన్ను విడుదల చేయి. ఏమంటూ చూడమా మాట మరొకసారి చదువుతల్లి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. వింటున్నారండి? ప్రతి పాపం, ఏ పాపమైనా, కంటి ద్వారా జరుగుతున్న పాపం. కొంతమంది అంటారు, నేను అది చూడదనుకుంటున్నాను ఆ పోస్టర్స్ని, కానీ ఏం చేస్తున్నాను? టయానికి చూస్తున్నాను. ఆ విషయంలో నీకు సహాయం కావాలన్నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నేను అబద్ధాలు ఆడొద్దు అనుకుంటున్నానండి దైవజనుడా, సేవకుడా, కానీ నా టైం వచ్చేసరికి ఏం చేస్తున్నాను నేను? చెప్పండి, అబద్ధం. ఎందుకో దేవుని దగ్గరికి రావాలంటే కూడా మనస్సాక్షి నాకు ఒప్పుకోలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఆడకూడని అబద్ధాలు, బూతులు మాట్లాడదు అనుకుంటున్నాను, నిజమే, కానీ ఆ టైం వచ్చేసరికి నాకు ఏమొస్తున్నాయి తెలుసా? చెప్పండి, బూతులు వచ్చి. ఆ విషయంలో నీకు సహాయం కావాలా? మాట్లాడడానికి కాదు, మానేసుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు మరొకసారి? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం చూడండి అమ్మా. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందని గనక శోధింపబడి వారందరికీ సహాయము చేస్తున్నాడు నీకు. అయితే చేయవలసిందల్లా ఏంటిదనంటే, కీర్తనకారుడు అన్నట్టుగా, నేను కొండలా తట్టు, చెప్పండి అందరూ కూడా, కొండలా తట్టు నాకు సహాయము. అప్పుడు ఏమన్నాడు చూడండి, యెహోవా వలనే సహాయము, మనుషులు కాదు నీకు చేసేది. వినాలి, వింటున్నారా? వింటున్నారండి? వింటున్నారా?
ఒక్కరే చెప్తున్నారు. వింటున్నారంటే కిరణ్ గారు ఒక ఇద్దరు చెప్తున్నారు, ముగ్గురు చెప్తున్నారు. వింటున్నారంటే అందరికీ తలలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి కాబట్టి వింటున్నామండి అని చెప్పండి. ఆయనకి చెప్పేది ఎందులే అనుకుంటే ఇంకేం చేయలేం. మరి వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇది ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. దీవించును గాక అన్నప్పుడు ఏం చెప్తాం మనము? ఆమేన్. అది అడగము, అది అడగాల్సిన అవసరం ఉండదు. ఏమంటున్నాడు చూడమ్మా, శోధింపబడి శ్రమ పొందని గనక శోధింపబడుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం నీకు చేస్తున్నాడు. ఏ విషయంలో నీకు సహాయం కావాలి? కొంతమందికి చదువు విషయంలో, ప్రభువా నేను చదువుతున్నాను, నాకు జ్ఞాపకం ఉండలేదయ్యా, నాకు సహాయం చేయి. అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు నీకు, అన్ని విషయాలు, అన్ని కోణాలలో. జాబ్ విషయం, ప్రభువా జాబ్ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను, సహాయం చేయి ప్రభువా, సహాయం చేస్తాడు. ఆర్థిక విషయంలో, ప్రభా నేను కూడబెడుతున్నాను కానీ ఆ అప్పు తీర్చలేకపోతున్నాను, ప్రభా నాకు సహాయం చేయి. వాక్యం ఉంటుంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం కలే నరుల కష్టార్జితము. ప్రభా ఈ సమస్య నుంచి బయటపడేసి ప్రభా దేవుడు కార్యం చేస్తాడు. అది ఎలాగా? దేవునికి ఎలాగ తెలుసు? 49వ యెషయా గ్రంథం చూడండి. చివరిగా ఈ మాటలు చెప్పి మనం ముందుకు ముగించుకొని ముందుకు సాగిపోదాం. చూడండి 49వ యెషయా గ్రంథము 13వ వచనం చూడండి. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఎవరిని ఓదారుస్తున్నాడు? శ్రమ పొందిన జనులను దేవుడు ఓదారుస్తున్నాడు. నిన్ను ఓదారుస్తున్నాడు, నన్ను ఓదారుస్తున్నాడు. ఎందుకు? నువ్వు శ్రమ పొందావు కాబట్టి. ఇంకేమంటాడు చూడండి. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా. అదేంటండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి? ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం. పక్కన వారికి, బ్రదర్ మాకు ఇట్లా మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చిందండి అంటే బయట వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పుకుంటాం. కానీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ప్రకృతికి చెప్తున్నాడు, ఆకాశానికి. అంటే అదో తెలుసా? మనుషులు సహించలేని వారు, తట్టుకోలేరు. బయటికి సూపర్ అన్నా, నువ్వు బైక్ బాగా కొనవన్నా, కారు బాగా కొన్నావన్నా, లోపట ఏముంటుంది తెలుసా? వీడి ఈఎంఐ ఫెయిల్ అవును గాక. కారు వచ్చి తెలుసండి, కారు వచ్చి లాక్కపోదురు గాక. ఇవన్నీ ఇంటర్నల్లో జరుగుతున్నటువంటి పోరాటం. అందుకనే నీ అభివృద్ధి మనుషులకు సంతోషంగా ఉండదు, నువ్వు దీవించబడడం మనుషులకు సంతోషంగా ఉండదు, నువ్వు ప్రార్థనలో ఉండటం ఇంకా సాతానికి మనుషులకు. అందుకని ఎవరికి చెప్పుకుని తెలుసండి? పర్వతములారా ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, ఇంకా పర్వతములారా ఆనందధ్వని చేయాలి. ఆనందధ్వని అంటూ ఏమన్నాడు చూడండి. అయితే ఏమంటున్నా తెలుసా? ఒక మాట దేవుడు చెప్తున్న మాట వినండి. మనతో చెప్తున్నాం. అయితే ఒక మాట చెప్తాను వినండి. చెప్పండి, ఏమంటున్నాడు? సియోను యెహోవా నన్ను ఏం చేశాడు? నువ్వు కూడా అంటావు, నేను కూడా అంటాను. ఎప్పుడు నన్ను విడిచిపెట్టినాడు దేవుడు, నన్ను విడిచిపెట్టాడు. నాకేం మేలు కలిగింది, నా జీవితంలో ఏం కలిగింది, నా కుటుంబంలో ఏం కలిగింది అని ఎవరంటున్నారట? సియోన్ అండి. ఇప్పుడు ఎవరంటున్నారు? షాలోము సంఘస్థులు. నాకేం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు కదా. అన్నింటున్నాడు దేవుడు. కీర్తన 33 కదా, ఏమంటాడు? ఆకాశంలో నుంచి తానున్న నివాస స్థలం నుంచి దేవుడు నరులను చూస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం 3వ వచనం కూడా అంటాడు, పాతాళమును అగాధ కూపమును ఆయనకు కడు, మరీ శ్రేష్టముగా నరుల హృదయములు ఆయనకు కనబడును కదా. ఇంకేమంటాడు చూడండి ఇక్కడ 49:14 వచనం. అయితే సియోను యెహోవా నన్ను ఏం చేశాడు? విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను ఏం చేసి ఉన్నాడు? మరిచి ఉన్నాడని ఏం అనుకుంటున్నావు నీవు? నిన్ను మరవడైనా. అర్థమవుతుందండి? నిన్ను అస్సలు మరవడు, నన్ను అందరినీ మరవడు. అంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు, అందరిని గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను పుట్టించిన వాడే ఆయన. ఎవరో ఒక ఆయన అంటాడు, ఫోర్డ్ కారు నడిపించుకుంటూ పోతా ఉంటే అది ఆగిపోయిందంట. ఏమైపోయిందండి? ఆగిపోయిందంట. అందులో ఒక ఆయన ముసలైన పెద్ద ఆయన దారి ఉంటే ఏమైంది? బ్రేక్ డౌన్ అయిందంటే ఆ ముసలైన అలాగ మంచిగా చేశాడు. షార్ట్లో చెప్తున్నాను మంచిగా. ఆయన అడిగాడంట ఆ కారు ఓనర్, కంపెనీ ఓనర్ కాదు, కారు ఓనరు చేసిన వాడిని, ఇది నీకు ఎలా తెలిసిందంటే, దీన్ని తయారు చేసిన వాడిని నేనే.
ఎక్కడ ప్రాబ్లం ఉందో నాకు తెలుసు. అలాగా నిన్ను సృష్టించిన వాడు ఎవరండి? మన దేవుడు. నీకు ఏమైనా అవసరం ఉందో తెలియదా? నీ ప్రాబ్లం ఏందో తెలియదా? నీ ఇబ్బందులు ఏదో తెలియదా? అప్పుడు ఏమంటుండో చూడండి, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి, నువ్వు అనుకోవద్దు అలాగా. ఇంకేమంటాడు చూడండి, ప్రభువు నన్ను ఏం చేసి ఉన్నాడు? మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అప్పుడు దేవుని జవాబు చూడండి ఎంత బాగుందో. చింటూ వింటున్నావా? దేవుని జవాబు చూడ ఎలా ఉందో. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? మరుస్తుందా? చంటి పిల్లను మరుస్తారా? మీరు మరిచి బాజార్కి వదిలేసి మీ మార్కెట్కి వెళ్ళిపోతారు చిన్నపిల్లల్ని వదిలిపోయి? చిన్న గుడ్డు పసికు ఉన్న పాప రోడ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతారా? లేదే. వారైనా మర్చుదరేమో కానీ నేను నిన్ను మరవను. మరవని దేవుడు అండి నీకు పట్ల సహాయం చేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీకు సహాయం కావాలి ప్రభుని అడుగు. ఆయన సమృద్ధిలో నుంచి నీకు సహాయం చేయను గాక. ఆమె తలలో వంచి కళ్ళు మూసుకుందా, తలలో వంచి కళ్ళు మూసుకుందా, తలలో వంచి కళ్ళు మూసుకుందా. ప్రభువా నాకు సహాయం చేయండి. నీవు శోధించబడ్డావు, శోధింపబడుతున్నటువంటి మాకు నువ్వు సహాయం చేస్తానన్నావు. మాకు సహాయం చేయండి ప్రభువా. అందరూ కూడా విన్న వాక్యమును బట్టి దయచేసి ప్లీజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో నీకు ఏ విషయంలో సహాయం కావాలనో ప్రభుని అడగండి, సహాయం చేస్తాడు ఆయన. ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం కావాలి, పిల్లల విషయంలో, చదువు విషయంలో, కుటుంబ విషయంలో, ఆత్మీయత విషయంలో, ప్రభువా జాబ్ విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మీయత విషయంలో నాకు సహాయం కావాలి ప్రభువా అని మీరు అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా మంచి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుతో మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుతో మనుషులకు చెప్పనక్కర్లేదు. ప్రభుతో మాట్లాడదాం. యేసయ్యా సహాయం చేయండి నానా, నీ సహాయం లేకపోతే నేను వ్యర్థం. నాకు సహాయం చేసి అన్ని శోధనలో నుంచి నన్ను తప్పించమని ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. పుష్పించదనయ్యా నీ కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. పుష్పించదనయ్యా నీ కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. పుష్పించదను ఫలించదను, నా ఫలములన్నీ నీ కోసమే. పుష్పించదను ఫలించదను, నా ఫలములన్నీ నీ కోసమే. పుష్పించదనయ్యా నీ కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. అవును ప్రభువా, నీలో మేము పుష్పించబడాలి, అభివృద్ధి చెందబడాలి, విస్తరించబడాలి. చివరికి మీ మందిరంలో చక్కగా నాటబడిన బిడ్డలంగా ఉండాలి. మా తండ్రి, మా అందరికీ సహాయం చేయండి. మా అందరికీ ప్రభువా మీ బంగారు పాదముల దగ్గరికి వస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తుంచుకొంటివే,
పిచ్చి మొక్కను ఆదరించి తుంచుకొంటివే. అంటు కట్టి నీరు పోసి, అంటు కట్టి నీరు పోసి బ్రతుకనిచ్చినావే, నన్ను దాచినావే. బ్రతుకనిచ్చినావే, నన్ను దాచినావే. పుష్పించదనయ్యా నీ కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. పుష్పించదనయ్యా కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. అవును ప్రభా, అనేక విషయాలలో మేము ఫలించలేకపోయినాం, మాకు సహాయం చేయండి. ఆత్మీయ విషయంలో మీరు ఆశించినట్టుగా మేము ఉండలేకపోతూ వచ్చినాం, మాకు సహాయం చేయండి. గ్లోరీ, స్తోత్రం. ద్రాక్ష తోటలో అంజూరము నేనే, ఫలించక దొంగనైతిని. ద్రాక్ష తోటలో అంజూరము నేనే, ఫలించక దొంగనైతిని. బాగు చేసి ఎరువు వేసి, బాగు చేసి ఎరువు వేసి సమయమిచ్చినావే, నన్ను ఓర్చినావే. సమయమిచ్చినావే, నన్ను ఓర్చినావే. పుష్పించదనయ్యా నీ కోసమే, ఫలించదనయ్యా. సహాయమును అడుగుదాం ప్రభుది. పుష్పించదనయ్యా కోసమే, ఫలించదనయ్యా నీ కోసమే. పుష్పించదను, ఫలించదను, నా ఫలములన్నీ నీ కోసమే. ఆమె పుష్పించదను, ఫలించదను, నా ఫలములన్నీ నీ కోసమే. ఇంతవరకు ఏ బిడ్డ జీవితంలో పుష్పించలేక, ఫలించలేక ఉంటున్నారు ప్రభా, వాటన్నిటిలో బిడ్డలకు సహాయం చేస్తూ నా తండ్రి యెషయా గ్రంథంలో అనేకమైన మాటలు చెప్పారు. ఇశ్రాయేలు భయపడకయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీకు సహాయం చేస్తాను, ఏ సాయం కావాలో అడుగు, చేస్తానని చెప్పావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి బయటకు చెప్పుకోలేకున్నా హృదయంలో మనసులో ఎంతో సహాయం అవసరమైన వారందరికీ సహాయం చేసి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెబుదాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రభుకు కానుకలు సమర్పించు.